హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలియదు, కానీ లాస్ట్ 2 months అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ లాస్ట్ 2 months మీరు ఎలా ప్రిపేర్ అవుతారో దాన్ని బట్టే మీ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయిన వాటిని కాకుండా ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనే దాని మీద ఈరోజు మన వీడియో ఏంటంటే 75 days, ఆల్మోస్ట్ 75 అంటే 2 months, 60 days, 61 days. ఓకే, సో దాని మీద ఇంకో 10 days. ఓకేనా, 75 days కూడా లేవు, ఆల్రెడీ 70 days దొరుకుతుంది మీకు టైం. ఈ 70 days మీరు ఏం చేయాలి, ఓకేనా, ఈ 70 days ఎట్లా చేస్తే మనకు జాబ్ వస్తుంది అనే దాని మీద ఈరోజు వీడియో. ఏం లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే తొందరగా జాయిన్ అయిపోండి. ఓకేనా, నేను డైలీ పీడిఎఫ్లు వేరే మీకు సోర్సెస్ అన్నీ మీకు అందులో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, లాస్ట్ 75 days స్ట్రాటజీ. సో వాట్ టు స్టడీ, ఎలా చదవాలి అనే దాని మీద ఈ వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే టెన్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. నీ ఎన్విరాన్మెంట్ టెన్షన్ ఫ్రీ కాదు. ఇక్కడ టెన్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే నీ ఎన్విరాన్మెంట్ కాదు, నీ మైండ్ టెన్షన్ ఫ్రీ పెట్టుకోవాలి. ఓకేనా, నీ మైండ్లో ఫస్ట్ టెన్షన్ తీసేయాలి. ఏంటిది, ఎగ్జామ్ టైం దగ్గర పడ్డది, నాకు వస్తుందా రాదా, ఇది ఉండదు మైండ్. నాకు వస్తుందా రాదా కాదు, నాకు ఎలాగైనా వస్తుంది, ఎందుకంటే నేను కష్టపడుతున్నా కాబట్టి నాకు పక్కా వస్తుంది అనే మైండ్ సెట్తో నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. ఎప్పుడైనా సరే ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఓడిపోతామని బరిలోకి దిగితే ఎప్పటికి గెలవలేమని. సో అది ఫాలో అవ్వాలి. పక్కా నాకు జాబ్ వస్తున్న మెంటాలిటీతో మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనకు వచ్చిన టాపిక్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ బాగా చదివినాం మనం. ఓకేనా, ఇన్ని రోజులు బాగా ప్రిపేర్ అయినాం. ఆ టాపిక్స్ని మీద చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నా, కొన్ని చాప్టర్స్ 8% నేను స్ట్రాంగ్ ఉన్నా, జస్ట్ అది నేను మీద చూసుకున్నా కూడా, జస్ట్ నేను మాక్ టెస్ట్ రాసినా కూడా వెళ్ళిపోతుంది నాకు అది. సో ఫోకస్ ఆన్ వీక్ టాపిక్స్. ఏవైతే వీక్ ఉన్నావు, ఇప్పుడు మ్యాథ్స్లో నీకు పర్సంటేజ్ ఫుల్ వస్తాయి, కానీ జామెట్రీలో వీక్, జామెట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా, ఆన్లీ ఒక 1 week మొత్తం జామెట్రీ మీద ఉంటావా, ఉండు. ఓకేనా, జామెట్రీ, మెన్సురేషన్ ఇలాంటి చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయి, ఈజీగా ఉన్న చాప్టర్స్ మీద తక్కువ ఫోకస్ చేయి. ఓకేనా, దీనివల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ వచ్చిన వాటిని మీరు మార్క్స్లో రివైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే తర్వాత నీకు ఏమన్నా వేరే టెస్టులు రాస్తుంటే అక్కడ కూడా నీకు కొన్ని క్వశ్చన్ తగులుతాయి, వాటి మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నువ్వు పీవైక్యూస్లో చూసేటప్పుడు కొన్ని నీకు తెలిసిపోతాయి ఆల్రెడీ. ఓకేనా, అట్లా నువ్వు ఆల్రెడీ వచ్చిన చాప్టర్స్ని నువ్వు కేటగరైజ్ చేసుకోవాలి. వచ్చిన చాప్టర్స్ని కేటగరైజ్ చేసుకొని వాటికి తక్కువ టైం ఇచ్చుకొని, ఎవైతే రావో వారికి ఎక్కువ టైం ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే నీకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ రాని టాపిక్స్ కవర్ అవ్వడం వల్ల నీకు మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా, వచ్చిన టాపిక్స్ ఎట్లా నువ్వు స్కోర్ చేస్తావు, రాని టాపిక్స్ నేర్చుకోవడం వల్ల నీకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, స్కోర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటాం కదా, ఇలా నువ్వు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ న్యూ చాప్టర్స్ నువ్వు అస్సలే చూడని ఉన్నాయి అనుకో, ఏం చేయాలంటే జస్ట్ 1 time అలా కంప్లీట్ అయ్యి 1 time ఒకసారి ప్రాక్టీస్ చేసి కంప్లీట్ అయ్యి, అది ఇంగ్లీష్ అయినా ఏదైనా కొత్తగా, ఇంగ్లీష్లో ఏముండే ఆల్రెడీ అంతా కవర్ చేసి ఉంటారు. మ్యాథ్స్లో ఇంకేదైనా చాప్టర్ మీరు కవర్ చేయకపోతే జస్ట్ నార్మల్గా ఇంపార్టెంట్ మనకు లాస్ట్ టైం పీవైక్యూస్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకవేళ మార్క్ టెస్ట్లో మీరు చేయలేకపోతే అప్పుడు ఇంకోసారి దాని మీద టైం ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా, అది ఓకే. ఎక్స్ట్రా టైం ఉంటే నువ్వు ఏమేం ప్రిపేర్ అయినావో అవి రివైజ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, నువ్వు ఏ టాపిక్స్ కవర్ చేసినావో అవన్నీ మీరు రివైజ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అన్నీ ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం క్వశ్చన్ వచ్చినప్పుడు, నేను మొన్నే రివైజ్ చేసిన, ఫైన్, నేను అన్ని టాపిక్స్ ఒకసారి చూసుకున్నా కాబట్టి నేను ఈజీగానే ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతాన నమ్మకం నీకు వస్తుంది. నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, నిన్ననే చూసుకున్నా కదా, రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. ఈ లాస్ట్ 2 months అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 2 months నువ్వు ఎంత కష్టపడితే తర్వాత నువ్వు అంత సుఖపడతావు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంది, వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్. వొకాబులరీ, గ్రామర్ ఏంటంటే రివైజ్ చేస్తూనే ఉండాలి. 2 months టైం ఆల్రెడీ చదివిందే కదా. వొకాబులరీ, గ్రామర్ రివైజ్ చేయాలి, ఎంత చదివినావో అంతగానో. కాంప్రిహెన్షన్ పార్ట్ మీరు చేస్తున్నారో లేదో తెలియదు, బట్ ఇప్పటి నుంచి పక్కా చేయాలి కాంప్రిహెన్షన్. ఓకేనా, కాంప్రిహెన్షన్ పక్కా చేయాలి. ఏంటంటే మనకు జంబుల్ ప్యాసేజెస్ అంటే
ఏబిసిడి అని ఇచ్చి కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్ ఫామ్లో ఉండేటట్టు, ఆ ప్యాసేజ్ కరెక్ట్ దేని తర్వాత ఏదో వస్తుందని అడుగుతారు కదా, అలాంటివి. ప్లస్ వచ్చేసరి క్లోజ్ టెస్ట్. ఈ పక్క ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ 2 months నువ్వు డైలీ ఒక ప్యాసేజ్, డైలీ 2-3 ప్యాసేజ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏం లేదు, పర్ఫెక్ట్ అయిపోవాలి. మ్యాథ్స్ రీజనింగ్ పర్ఫెక్ట్ అయిపోవాలి. నీ అల్టిమేట్ గోల్. నీకు జాబ్ వస్తారా తర్వాత ముచ్చట, కానీ ఈ ఎస్ఎస్సి CGL 2025లా మ్యాథ్స్ రీజనింగ్లో 50 out of 50 నువ్వు స్కోర్ చేయాలి. ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ మ్యాథ్స్ రీజనింగ్ పర్ఫెక్ట్ అయితే. నేను మ్యాథ్స్ లేను, జిఎస్ పర్ఫెక్ట్ ఉన్నాను అనుకో, జిఎస్లో మ్యాక్సిమం స్కోర్ చేయాలి. నువ్వు సాటిస్ఫై అంతా స్కోర్ చేయాలి. ఒకవేళ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అంటే ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలి. అంటే నువ్వు ఏవైతే 2 సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉంటావో ఆ సబ్జెక్ట్స్ 50 out of 50 నువ్వు స్కోర్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఒకవేళ నీకు జాబ్ రాకపోయినా నెక్స్ట్ టైం నీకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను మిగతా 2 సబ్జెక్టులు నేను కవర్ చేస్తే సరిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. సో నువ్వేందంటే ఒక 2 సబ్జెక్ట్స్ని 50 out of 50 స్కోర్ చేసి మిగతా సబ్జెక్ట్ ఏవైతే మీరు పర్ఫెక్ట్ అనిపిస్తారో, ఇప్పుడు నేను మ్యాథ్స్ రీజనింగ్ అని ఎట్లా చెప్తున్నా, ఇవి 2 సబ్జెక్ట్స్ నాకు వస్తాయి పక్కా వస్తాయి కాబట్టి నేను ఇందులో 50 out of 50 స్కోర్ చేస్తే ఇందులో నేను కొంచెం తగ్గించుకున్న మార్కులు కొంచెం తగ్గినా కూడా నా సెలెక్షన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మీరు ఇవ్వన 2 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి. ఆ 2 సబ్జెక్ట్లో మీకు అవుట్ ఆఫ్ రావాలి. రాదా? ఎందుకు రా చెప్పు. నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతావు? ఆల్మోస్ట్ అందరూ ఒక 5-6 months నుంచి ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. కొందరైతే ఇంతకుముందు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు. సో ఒక 2 సబ్జెక్ట్లో 50 out of 50 రావడం కష్టం? అస్సలే కాదు. ఓకేనా. నువ్వు అనుకుంటే పక్కా అవుతుంది. సో ఈ 2 months నువ్వు డైలీ 10 hours ప్రాక్టీస్ చేస్తావా, 11 hours ప్రాక్టీస్ చేస్తావా, నీ ఇష్టం. నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అన్నది నీ ఇష్టం. ఓకేలా. నీకు ఎట్లా ప్రాక్టీస్ చేయాలో తెలుస్తలేదు, కమాండ్ జాయిన్ విత్ అస్. టెలిగ్రామ్లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. సపరేట్గా మన కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే అందరం కలిసి ప్రిపేర్ అవుదాందా. ఓకేనా. జాబ్ అయితే కొట్టాలి, అది నీ అల్టిమేట్ గోల్. అంతే. ఏంది నిద్ర తక్కువ, ఓ 2 months తక్కువ చస్తావా? సావో. 2 monthsకే చస్తావా? సావో. నిద్ర నీకు 6 hours మస్తు ఎక్కువ. ఆ 6 hours తర్వాత మిగతా టైం ఏం చేస్తాను? నువ్వు రీల్స్ చూస్తాను, అవి చూస్తాను, ఇవి చేస్తాను, టైం వేస్ట్. అది ఒక్కటి 2 months బంద్ చేసినావు అనుకో, జాబ్ నీదే భయ్. ఓకేనా. జాబ్ నీదే. జిఎస్ ఏంటంటే లిస్టెడ్ టాపిక్స్, ఏంటంటే కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి ఈ సబ్జెక్ట్స్కి, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. అవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఆ టాపిక్స్ని రోజు రివైజ్ చేసుకోవాలి, చదవాలి, రివైజ్ చేసుకోవాలి. ఓకేనా. అట్లా మీరు ఈ లిస్టులో ఉన్న టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. జిఎస్ ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. మొత్తం చదువుదాం అంటే కాదు, 2 నెలల్లో నువ్వు జిఎస్ కంప్లీట్ చేసేంత పెద్దోనువా? ఎంత పెద్దోడైనా 2 నెలల్లో కంప్లీట్ చేయలేవు. ఓకేనా. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ 75 days నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో తెలియదు, కానీ జాబ్ అయితే నీ చేతులు ఉంటుంది. 75 days హార్డ్ వర్క్ చేస్తే చేయలేవా? ఎందుకు చేయలేవు? ఇంత టైం పాస్ చేస్తాం, ఇన్ని చేస్తాం, కానీ ఒక 75 days చదువు కోసం పెట్టలేమా? మనం నీ ఒక్కరిని దాని మీద నువ్వు ఒక్కరిని సెట్ అయితే నీ హోల్ ఫ్యామిలీ సెట్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ వాడు గవర్నమెంట్ జాబ్ కొడితే తరతరాలు సెట్ అయినట్టే. అర్థమైందా? మిడిల్ క్లాస్ వాడు సెట్ కావాలంటే 2 ఒకటి గవర్నమెంట్ జాబ్, లేకపోతే బిజినెస్. మనకి బిజినెస్ పెట్టేంత డబ్బులు లేవు మన దగ్గర. ఈ గవర్నమెంట్ జాబ్ కొట్టు, అన్నీ వస్తాయి నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అర్థమైందా? జస్ట్ 75 days నీది కాదు బాయ్, నీది కాదు అంతే. 75 days నీది కాదు, జాబ్ నీది. ఓకేనా. జస్ట్ టైమింగ్ అంతే, చదవనీకి టైమింగ్. నువ్వు నీ ప్రాసెస్ నువ్వు వెళ్ళిపో. ఈ 75 days డైలీ ఒక 10 hours 8 hours జస్ట్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండగా అంతే. నువ్వు చేసేది ఏంటి? ప్రిపేర్ అవుతూ మాక్ టెస్ట్ రాయి, సరిపోతుంది ఇంతే. నువ్వు ఎక్కువ అంటే బండలు కొట్టకు, ఏ చేయకు. 75 days నువ్వు జస్ట్ నీ టాపిక్స్ అన్నీ రివైజ్ చేసుకుంటూనే ఉండు, జాబ్ నీ చేతిలో వచ్చి పడుతుంది. ఓకేనా. నువ్వు టెన్షన్ ఏం తీసుకోవద్దు. ఫస్ట్ మైండ్ ఫ్రీ చేసుకోవాలి. ఏంది, నాకు 2 months ఉన్నది, అవుతుందా కాదా, ఇది తీసే మైండ్లో నుంచి. ఎందుకు కాదు, అవుతుంది. నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతానో అది గుర్తుపెట్టుకో. ఓకేనా. కష్టమేం కాదు, ఈజీగా అయిపోతుంది. ఓకేనా.
75 days జస్ట్ హార్డ్ వర్క్. ఓకేనా. జిఎస్కి వచ్చేసరికి ఏంటంటే నేను జిఎస్ ఎందుకు సపరేట్గా చెప్తా అంటే జిఎస్ని ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి జిఎస్ని నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. జిఎస్కి వచ్చేసరికి ఏంటంటే పాలిటీని రివైజ్ చేసుకో. పాలిటీ మనం సగం వరకు మొత్తం కంప్లీట్ అయినట్టే. పాలిటీ ఎక్కువ చదవని అవసరం లేదు. జస్ట్ ఒక 10 టాపిక్స్ చెప్పినాక ఆ 10 టాపిక్సే. జాగ్రఫీ కూడా అంతే. ఈ హిస్టరీ, స్ట్రాటజీకి, కరెంట్ అఫైర్స్ మేజర్గా ఇందులో నుంచి వస్తాయి మనకు. హిస్టరీ ఒక 5 మార్క్స్, స్ట్రాటజీకే ఓ 7 మార్క్స్, కరెంట్ అఫైర్స్ ఓ 5 మార్క్స్. ఈయన్నే నీకు ఆఫ్ ది అంటే 12.5. ఓకే, 13 మార్క్స్ వస్తాయి 3 నుంచి. ఓకేనా. 13 మార్క్స్ వచ్చేదాన్ని నేను ఎందుకు వదిలిపెడతావు? ఈ 2 months వీటి మీద ఫోకస్ చేయరాదు? చేయలేవా? ఈ 2 months వీటి మీద ఫోకస్ చేస్తావు. ఓకేనా, అయిపోతుంది జిఎస్. సింపుల్. ఎకనామిక్స్ ఏంటంటే చాలా లెస్ సిలబస్ ఉంటుంది. సో దీన్ని ఎందుకు ఇచ్చి పెడతావు? చిన్న సిలబస్ కాబట్టి దీన్ని కంప్లీట్ చేయి. ఓకేనా. ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయి, నీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా. హిస్టరీ నుంచి 5 కాకపోయినా 4 అన్న వస్తాయి. ఓకేనా, 4 అన్న వస్తాయి. ఈ పాలిటీ ఆల్రెడీ మనం చదివినాం కాబట్టి దాన్ని రివైజ్ చేసుకో. ఎనఫ్. జాగ్రఫీ చదివే ఉంటావు, రివైజ్ చేసుకో. టైం దొరికినప్పుడు రివైజ్ చేసుకో. సరిపోతుంది కదా. మరి ఎందుకు మనకు డౌట్ ఉండొద్దు మనిషికి. ఓకేనా. డౌట్ లేకపోతే నువ్వు డౌట్ పడవద్దు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. జాబ్ నీదే. ఓకేనా. నేను మరీ ఎన్నిసార్లు చెప్తాను, జాబ్ నీకు రావాలంటే 75 days సరిపోతుంది. అంటే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయినావు, కొత్తగా స్టార్ట్ చేస్తలేవు కదా. సో నువ్వేం చేయాలి, నీ వీక్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయి. ఓకేనా. నీకు ఎక్కడ స్కోర్ పోతుంది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయి, అక్కడ నీ స్కోర్ పెరుగుతుంది. ఓకేనా. నువ్వు మార్క్ టెస్ట్ రాస్తాను, నేను స్టాటిక్ జీకేలో ఈ గరానాస్ నుంచి నాకు టాపిక్ వచ్చింది, అందులో నుంచి నాకు మార్క్ రాలే, ఆ గరానాస్ మొత్తం రివైజ్ చేయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ నాకు రాలే, ఆ ఒక క్వశ్చన్ కాదు, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం రివైజ్ చేయి. నెక్స్ట్ టైం అందులో నుంచి క్వశ్చన్ వస్తే పక్క నీకు రావాలి ఆన్సర్. ఓకేనా. ఇది మన జిఎస్ ప్రిపేర్ అయ్యే విధానం. జిఎస్ఏ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అయ్యే విధానం. ఓకేనా. మ్యాథ్స్ చెప్పినాగా, ప్రాక్టీస్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ మెథడ్స్ అంటే ఫాస్ట్గా ఆన్సర్ ఎట్లా వస్తుందో వాటిని మీరు అప్రోచ్ కావాలి. ఓకేనా. అలాంటి అప్రోచ్ ఫాలో అయితే ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేసి మనకి టైం సేవ్ అవుతుంది. ఓకేనా. చెప్పినా కదా, వీక్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయి, ఈజీ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈజీ టాపిక్ కదా. ఇప్పుడు రేస్ అనే టాపిక్ ఉన్నది, 1 dayలో అయిపోతుంది. అలాంటి టాపిక్ ఇచ్చిపెట్టినావు అనుకో, నీకు 1 mark పోయినట్టే కదా. సో ఈజీ టాపిక్స్ని కూడా ఇచ్చిపెట్టద్దు. ఈ ఈజీ టాపిక్స్ ఏంది, రేసు, ఏజు. ఓకేనా. ఇలాంటి చిన్న టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చిన్న టాపిక్స్ ఉంటాయి. ఇలాంటి టాపిక్స్ ఏంటంటే పక్క 1 dayలో అయిపోతాయి కాబట్టి వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా. 1 dayలో అయిపోతాయి కాబట్టి వాటిని ఫోకస్ చేసేస్తే అందులో మనకు ఒక 3 questions వచ్చినా కూడా మనకు 6 marks వస్తాయి. ఓకేనా. వీక్ టాపిక్స్, ఈజీ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్. రీజనింగ్ అంటావా, నువ్వు రీజనింగ్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటే సెక్షనల్ టెస్ట్ రాసుకో, సరిపోతుంది. ఓకేనా. సెక్షనల్ టెస్ట్ రోజు కూడా రాసుకో. మళ్ళీ మనం మార్క్ టెస్ట్ రాస్తాం కాబట్టి అందులో కూడా జస్ట్ మార్క్ టెస్ట్ రాసినాక మనం అనలైజ్ చేయాలి. ఓకేనా. మార్క్ టెస్ట్ అనలైజ్ చేయకుండా నువ్వు మార్క్ టెస్ట్ రాస్తానుగా, మార్క్ టెస్ట్ రాస్తావు, నాకు ఇన్ని మార్కులు వస్తాయి వదిలేసినావు. మరి ఎందులో పోతానో తెలుసుకోవాలి కదా. ఓకేనా. ఎందులో పోతానో తెలుసుకోవాలి కదా. తెలుసుకొని మళ్ళీ నువ్వు దాన్ని ఆ టాపిక్ని నేర్చుకొని నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు పక్క అందులో మార్కులు రావాలి. అట్లయితేనే నువ్వు మార్క్ టెస్ట్ రాసిన దానికి విలువ, లేకపోతే వేస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా నేను చెప్పేది, నా వరకు నేను చెప్పేది అంటే రీజనింగ్, మ్యాథ్స్ 50 out of 50 రావాలి. ఏమన్నా నీకు జాబ్ వస్తుందా రాదా ఇవన్నీ మర్చిపో. రీజనింగ్, మ్యాథ్స్లో నేను 50కి 50 కొడతా. జనరల్ సైన్స్ అంటావా, అందులో ఎవరికి అవుట్ ఆఫ్ రాదు. ఇంగ్లీష్ అంటావా, ఎక్కడో అక్కడ పోవచ్చు. కానీ ఈ రీజనింగ్, మ్యాథ్స్ అంటావా పక్కా 50 out of 50 వస్తాయి. ఓకేనా. నేను చెప్పేది ఇదే. నువ్వు ఇందులో పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో, 50 out of 50 తెచ్చుకో. లేవనుకో, నీకు ఏ సబ్జెక్ట్ స్ట్రాంగో ఆ సబ్జెక్ట్ తెచ్చుకో. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. నువ్వు ఈ 60 రోజులు ఒక్కరోజు ఆపకుండా నువ్వు ప్రిపేర్ అయితే అమ్మ నీకు జాబు ఎందుకు రాదు నీకు చెప్పు, నీదే జాబు. నువ్వు కన్సిస్టెన్సీగా ఈ 60 రోజులు ప్రిపేర్ అయితే జాబ్ నీదే. ఓకేనా. నువ్వు అస్సలే టెన్షన్ పడకు, జాబ్ ఎక్కడ పోదు, జాబ్ నీదే. టెన్షన్ తీసేసి జస్ట్ ప్రిపేర్ అయ్యాక అంతే. ఈ 60 రోజులు ప్లస్ ఇంకో 10 days 75 days అనుకో, మొత్తం 75 days ఉంటుంది రఫ్గా. ముందే ఎగ్జామ్ ఉంటే మనం చెప్పలేం, కానీ కొంచెం నీకు 1 week లేట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయింది అనుకో, 75 days ఉంటాయి. 75 daysలో నువ్వు 75 మార్క్ టెస్టులు రాసి వాటిని అనలైజ్ చేసి ఎక్కడ పోతానో తెలుసుకొని
దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి నువ్వు మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ నీ చేతికి వస్తుంది. టైర్ 1 క్లియర్ చేసినాక మనం ఇంకా 20 డేస్, ఇంకా 2 months ఉంటుంది మళ్ళీ టైం, మళ్ళీ 60 days. చల్ నీ మా జాబ్ ఎందుకు రాదు, వస్తుంది. నీ మైండ్ సెట్ మారాలి. అర్థమైనా? నువ్వు కాన్ఫిడెన్స్గా లేవు, కాన్ఫిడెన్స్ తెచ్చుకో. ప్రిపేర్ అవుతానా బట్ నాకు జాబ్ వస్తుందో రాదు అంటే, అరే ప్రిపేర్ అయ్యేదే జాబ్ రానికి కదా, వస్తుందని ప్రిపేర్ అవ్వాలి. నాకు ఎట్లయినా వస్తుందని ప్రిపేర్ అవ్వాలి. అర్థమైనా? నాకు వస్తుంది, నీకు రాదా? ఎందుకు రాదు? సో వచ్చిన వాళ్ళు ఎవరు 2-3 మైండ్లు ఉన్నాడు కాదు, నీకేమున్నదో వానికి కూడా అంతే ఉన్నది. కానీ వాడు కన్సిస్టెంట్గా రోజు ప్రిపేర్ అవుతాడు. నువ్వు బద్దకష్టం లెక్క రోజు ఫోన్ వాడుకుంటూ కూర్చుంటాను పండుకొని. ఆ పండుకోవడం బంద్ చేసి కన్సిస్టెంట్గా నువ్వు ప్రిపేర్గా, జాబ్ నీ చేతికి వస్తుంది. ఓకేనా? నువ్వు ఎంత ప్రిపేర్ అయినావో తెలియదు, ఎప్పుడు ప్రిపేర్ అయినావో తెలియదు. కానీ నువ్వు ఒక టెస్ట్ రాస్తున్నావు అంటే, నువ్వు ఒక ఎగ్జామ్ పోతున్నావు అంటే, నీ అల్టిమేట్గా 2-3 గోళ్ళు పెట్టుకోవాలి. నా వరకు అయితే నేను ఈ స్కోర్ను క్రాస్ చేయాలి. సరే నేను చదవలేదు, నాకు జాబ్ రాదు, అయినా కూడా నేను ఎగ్జామ్ పోతాను. పోయేటోని ఎట్లుండాలి? అరే నేను చదవలేదు, మొత్తం అయితే చదవలేదు, కానీ నేను చదివిన దానికి ప్రతి ఒక్కరు స్కోర్ చేసి వస్తా, నేను చదివింది ప్రతి ఒక్కరు స్కోర్ చేసి వస్తా. అది ఉన్నదా మెంటాలిటీ నీకు? అట్లున్నదా నీ కాన్ఫిడెన్స్? రాదని బాధపడతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు జాబ్ వచ్చినా రాకపోయినా నువ్వు చదివింది అప్లై చేస్తే మ్యాక్సిమం ఎంతవరకు స్కోర్ చేస్తావో చెప్పు. ఓకేనా? ఇప్పుడు ఈ 2 months నువ్వు వీక్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నీకు ఎంతవరకు నీ స్కోర్ పెరుగుతుంది. మ్యాక్సిమం నువ్వు సెలెక్ట్ అవ్వనీకైతే వెళ్ళగలవు. అర్థమైందా? సెలెక్ట్ అవ్వనీకి వెళ్ళగలవు. సరే అల్టిమేట్ స్కోర్ అవసరం లేదు. టైర్ 1కి నీకు క్వాలిఫైయింగ్ స్కోర్ చాలు. ఓకేనా? ఇప్పుడు నువ్వు 200కి 180 రావాలని ఏం లేదు, 160 వచ్చినా కూడా నువ్వు క్వాలిఫై అవుతావు. అర్థమైందా? సో నువ్వేందంటే నీకు ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నావో, నేను మ్యాథ్స్లో స్ట్రాంగ్, మ్యాథ్స్లో 50 out of 50 రావాలి అంటే ఈ 50 questionలో మన ఈ 2 కలిపి 50 questions, ఈయనే 100 marks వస్తాయి మనకు. ఓకేనా? 100 marks వస్తాయి. సో పెద్ద కష్టం కాదు, ఎందుకంటే మనకు వచ్చిన టాపిక్స్ కాబట్టి. సో నేను చెప్పేది ఒకటే, కాన్ఫిడెంట్గా మీరు ముందర పోని, ఆటోమేటిక్గా జాబ్ మీ దగ్గర ఉంటుంది. ఎందుకుంటుందో నేను చెప్తా. ఓకేనా? మన టార్గెట్ 2025 అస్సలు మిస్ అవ్వద్దు. నేను చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు 2 months నువ్వు టైర్ 1 క్లియర్ చేస్తే మళ్ళీ 2 monthsలో నీకు టైర్ 2 months గ్యాప్ దొరుకుతుంది మళ్ళీ చదువుకోనికి. చాలా ఈజీ నువ్వు జాబ్ కొట్టడం. ఓకేనా? నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు టైర్ 1 క్లియర్ చేస్తే నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో నేను నెక్స్ట్ టైం ఏ జాబ్ కన్నా నువ్వు డిప్రెషన్లో పోవిగా, అరే నేను మొన్ననే క్లియర్ చేసినా కదా, నేను ఏ జాబ్ అయినా కొట్టగలుగుతానే కాన్ఫిడెన్స్ ఉంటుంది నీకు. ఓకేనా? అది మైండ్లో పెట్టుకొని నువ్వు జస్ట్ ఏం లేదు, నేను టైర్ 1 క్లియర్ చేస్తా, చెయ్యాలి అంతే అని ప్రిపేర్గా. ఆ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు అస్సలే డిప్రెషన్లో ఫీల్ అయ్యి మెల్లగా చదవడం బంద్ చేయకు. ఈ 2 months ఉన్నది కానీ లైట్ తీసుకోకు. 2 months ఉన్నది కానీ చదివినా రాదంటే కష్టం. ఈ 2 months నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి, ఆటోమేటిక్గా రిజల్ట్ నీ దగ్గరకు వస్తుంది. జాబే నీ దగ్గరకు వస్తుంది. రాదా? వస్తుంది. నువ్వు జస్ట్ ప్రిపేర్ అవ్వు అంతే. ఓకేనా? అండ్ 1 more thing ఏంటంటే, కన్సిస్టెంట్గా నేను ప్రిపేర్ అవుతా, పొద్దుగా లేచి చదివేటోళ్ళు ఉంటే, మార్నింగ్ 5కి లేచి నేను చదవగలను అని అనుకుంటే, అంటే 5 AM, నేను ఒక 5 AM గ్రూప్, జస్ట్ ఒక 10 మంది ఉన్నా పర్లేదు, 5 AM గ్రూప్, ఎర్లీ మార్నింగ్ గ్రూప్, ఓకేనా, క్రియేట్ చేస్తున్నా. ఆ 5 AM గ్రూప్లో జాయిన్ అయితే, మార్నింగ్ లేచేటోళ్ళు ఉంటే పక్కా మనం రేపటి నుంచి మార్నింగ్ 5కి లేచి జస్ట్ అందులో అప్డేట్ ఇద్దాం. నేను ఈరోజు ఇవి టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఈ టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేస్తాను. నైట్ మళ్ళీ ఒకసారి అప్డేట్. ఓకే, ఈ టాపిక్స్ ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ అయిపోయింది, ఈ టాపిక్స్ కంప్లీట్ చేసినాం. ఓకేనా? 5 AM గ్రూప్. అండ్ ఏంటంటే ఒక్కరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. అరే నాకు ఇట్లా డౌట్ ఉన్నది కదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు ఇట్లా డౌట్ ఉన్నది కదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకేనా? నేను 5 AM గ్రూప్ అయితే పక్క క్రియేట్ చేస్తున్న ఈరోజు, మీరు జాయిన్ అవ్వండి అందులో. 5 AM గ్రూప్లో జాయిన్ అయితే ఏంటంటే మార్నింగ్ లేసే వాళ్ళకు ప్రతి ఒక్కరు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఏంటంటే మనతోటి ఇంతమంది చదువుతున్నారు, మనం ఒక్కలేమే కాదు, మనతో ఇంతమంది చదువుతున్నారు అనే మైండ్ సెట్ అంటే మనకు తెలిసిపోతుంది. సో మనతో ఇంతమంది చదువుతున్నారు కూడా మనం గట్టిగా చదవాలి అనేది సరిపోతుంది. సో 5 AM పొద్దుగాల లేచేటోళ్ళు ఎలా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, అందులో జాయిన్ కాండి. ఓకేనా? పొద్దుగాల లేచేటోళ్ళకి అయితే ఇది పక్కా వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఈ 75 days మనయే కాదు. అరే 5 గంటలు లేదు చదువుతామా, ఏం కాదు. 5 గంటలు లేదు చదువుకుంటే ఏం కాదు. 5 గంటల నుంచి నువ్వు 8 గంటల దాకా చదివితే ఈ 3 hours నీకు ఒక సెషన్ అయిపోతుంది, ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నీకు డే అంతా ఖాళీగానే ఉంటుంది కదా. సో నువ్వు ఎంత కవర్ చేయొచ్చు? 5 గంటలే. ఓకేనా? 5 గంటలే
10 గంటలకు వండుకో, 10:30కు వండుకో, 11 గంటలకు వండుకో, సరిపోతుంది. ఓకేనా? అట్లా 6 అవర్స్ నిద్ర వస్తుంది నీకు, సరిపోతుంది కదా. సో మార్నింగ్ లేస్తే ఇంత బెనిఫిట్ ఉంటుంది. సో లేవనీకే ట్రై చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నదిగా, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అడ్డా తెలుగు, అందులో జాయిన్ కాండి. అందులో పీడిఎఫ్లు అన్నీ పెడతా. ఓకేనా? ఈరోజు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ 5 AM గ్రూప్ క్రియేట్ చేసి లింక్ పెడతా, జాయిన్ అవ్వండి. వాళ్ళన్న 5 AM లేచేటోళ్ళు ఉంటే. ఓకేనా? ఫస్ట్ ఒకసారి 5 AM లేచేటోళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జాబు అందరం కలిసి కొడదాం మన గ్రూప్ నుంచి. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి మనం ఉన్నాం కదా, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అడ్డా తెలుగు అని చెప్పినా కదా, మన దగ్గర నుంచి మ్యాక్సిమం మనమే జాబులు కొడతాం. మిగతా వాళ్ళు కొట్టాలంటే కొడతారు. మనం కొట్టాలనుకోవడం స్వార్థం కాదు, మనమే కొట్టాలనుకోవడం స్వార్థం. అర్థమైనా? మనం పక్కా జాబ్ కొట్టాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అస్సలు మర్చిపోకండి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే జాబ్ మీదే. ఓకేనా? 2025 CGL టార్గెట్ పెట్టుకున్నారు. CGL పక్కా మీరు కొడుతున్నారు. ఓకేనా? జస్ట్ మీకు ఏదైతే ఉన్నదో, అంటే ఎట్లయితే మీరు చదువుతున్నారో అదే ఈ 75 days కనుక మీరు కంటిన్యూ చేస్తే, కొంచెం హార్డ్ వర్క్ పెంచి జాబ్ మీదే. ఓకేనా? నీకు ఎవ్వరికైనా జాబ్ వస్తుంది, నీకు కూడా వస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ఓకేనా, నేను చెప్పింది నీకు అర్థమైతే కామెంట్ చేయి. ఐ విల్ క్రాక్ ఎస్ఎస్సి CGL. ఓకే, ఐ విల్ క్రాక్ ఎస్ఎస్సి CGL 2025 అని కామెంట్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.